టు వెదర్ టైలర్స్. ఈ రోజు వీడియో ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ బోట్ నెక్ బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ లో మనకి పార్ట్ షేప్ వస్తుంది, ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ వస్తుంది. సో మనకి ప్రిన్సెస్ కట్ అనగానే కొన్ని ముక్కలు అయిపోతాయి. ఈ ముక్కలన్నీ కూడా నీట్ గా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. అదే విధంగా మనకి షేప్ బెల్ట్ ఉండదు కదా, షేప్ బెల్ట్ లేకుంటే మరి కప్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నానండి. ఈ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ మన ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే వీడియో ఎండింగ్ లో కానీ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఈ బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ చూపిస్తున్నానండి. ఈ బ్యాక్ పార్ట్ లో మనం కట్ చేసుకునేటప్పుడు గుండు పిన్నిసులు పెట్టుకోమన్నాను కదా, దేనికోసం అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఈ విధంగా నెక్కులు అనేది రెండు ఒకే వైపునకు రావాలి, ఈ చంకం అనేవి అటువైపున కోవాలి. మనం ఇదిగోండి పొరపాటుని ఈ విధంగా మలిపేసుకున్నాం అనుకోండి, ఏంటంటే మనకు గుండు పిన్నిసులు పెట్టుకోకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అనేది అయిపోతారు అనమాట బిగినర్స్. అందుకోసం ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకుంటే మనకేమవుతుంది, రెండు కూడా ఒకే వైపునకు వచ్చేస్తాయి. అది పొరపాట్లు అనేది చేయొద్దండి మనము, అందుకోసమనే నేను పిన్నిసులు పెట్టుకోమని చెప్పినాను. ఇదిగోండి ఈ విధంగా ఎదురు ఉండేలాగా చూసుకొని మొత్తం చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. అదే విధంగా హ్యాండ్స్, ఈ హ్యాండ్స్ కూడా అంతేనండి, చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ హ్యాండ్స్ కి జాయింటింగ్ అనేది పడుతుంది కదా, ఈ జాయింటింగ్ అనేది మనము లోడింగ్ సిస్టమ్ తోని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది నేను చూపిస్తానండి. అదే విధంగా ఫ్రంట్ పార్ట్, ఇక్కడ వచ్చేసరికి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ లో మొత్తం ముక్కలు కింద ఉంటుంది కదా, ఇది జాయింటింగ్ అనేది కన్ఫ్యూజన్ అవ్వద్దు చేసేటప్పుడు. ఇదిగోండి ఈ విధంగా మనం ఏంటంటే జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఈ ఒరిజినల్ ఎక్కడుంది, రాంగ్ సైడ్ ఎక్కడుంది అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఒరిజినల్ కదా, ఒరిజినల్ అనేది కింది వైపునకు ఉండాలి, ఈ రాంగ్ సైడ్ అనేది పై వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టుకొని అన్ని పీసులు కూడా చుట్టూ కుట్టు వేసి ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో ఇదిగోండి చిన్న ముక్కలు ఉంటాయి కదా, ఈ ముక్కల దగ్గరే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారండి. దానికోసం అని చెప్పి ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ పార్ట్ ఉంది కదా, ఈ మెయిన్ పార్ట్ కి ఈ ముక్కలు ఎటువైపుకి వస్తున్నాయి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ చంక వైపున ఉంది కదా, ఇదిగోండి చంక వైపున ఈ పీస్ అనేది ఇటువైపుకి రావాలి, ఇక్కడ చంక వైపున ఉన్న పీస్ ఇటువైపు రావాలి. మన పొరపాటున ఇవి కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం తిప్పేసుకోను ఏ విధంగానో జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, రెండు కూడా ఒకే వైపునకు వచ్చేస్తాయి, ఇక్కడ వైపునకి మనకు పీస్ అనేది రాదు. అప్పుడు మనకు కన్ఫ్యూజ్ అయిపోయి ఫిట్టింగ్ అంతా కూడా పోతుంది. అందుకోసమని జాగ్రత్తగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పిన్నిసులు పెట్టుకోండి మీరు కావాలంటే. పెట్టిన తర్వాత ఇది కూడా చుట్టూ కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పీసులు, హ్యాండ్స్ ఇవన్నీ కూడా లైనింగ్ ఒరిజినల్ జాయింట్ చేసేసుకొని చుట్టూ ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ లో బ్యాక్ టక్స్లు వేసుకోవాలండి, అది ఏ విధంగానో చూద్దాము. ఇదిగోండి మనము బ్యాక్ పార్ట్ లో టక్స్ వేసుకునేటప్పుడు ఇదిగోండి మనం ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇదిగోండి ఇక్కడ మడత వచ్చిన దగ్గర మనము బ్యాక్ పార్ట్ టక్స్ అనేది వేసుకుంటాము. దానికోసం ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం. చాలా మందికి ఏంటంటే ఈ బ్యాక్ టక్స్ అనేది ఇది షోల్డర్ కి సమానంగా ఈ విధంగా ఉండాలా అనుకుంటారండి, ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇక్కడ ఈ ప్రాసెస్ లో వేసుకోవడం వల్ల బ్యాక్ టక్స్ అనేది పర్ఫెక్ట్ ఎక్కడ రావాలో అక్కడ వస్తుందండి, ఓకేనా? ఈ బ్యాక్ టక్స్ కూడా ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ అనేది చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది ఖచ్చితంగా వెడల్పు అనేది ఉండాలండి, ఏ సైజ్ అయినా కూడా. మనకి ఇక్కడ 4.5 అనే దగ్గర ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, క్రాస్ గా డాట్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ బ్యాక్ టక్స్ వేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ రెండు ఫోల్డింగ్ వచ్చినప్పుడు ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ విధంగా ఎదురు స్ట్రేట్గా ఉండాలి. చాలా వరకు కొంతమంది ఇట్లా పెట్టేసి కుట్టేసేస్తారండి, మనకు బ్యాక్ టక్స్ అనేది వంకరగా పోతుంది. ఇదిగోండి ఈ రెండు పార్ట్స్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇక్కడ వరకు మనము టక్స్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కి రెండు వైపులా కూడా టక్స్లు వేసానండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. మనము ఫ్రంట్ పార్ట్ కి రెండు పీసులు జాయింటింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి మధ్యలో పాయింట్ దగ్గర మనం ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ పీస్ కూడా రెండు వైపులా ఇది విధంగా ఘాటు పెట్టుకున్నాం కదా, ఈ ఘాటు అనేది ఇదిగోండి ఈ విధంగా సమానంగా ఉండేలాగా ఈ జాయింటింగ్ అనేది చేసుకోవాలి. రెండు కూడా అంతేనండి, ఘాటు దగ్గర ఒక చిన్న మార్కింగ్ అనేది చేసేసుకోండి.
ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ ఫ్రంట్ పార్ట్ ఎటువైపుకి వస్తుంది ఈ పీసు అనేది చెక్ చేసుకోవాలండి. ఇదిగోండి మనకి ఇక్కడ చంక రౌండ్ తిరిగింది కదా, ఇదిగోండి చంక రౌండ్ అనేది ఈ విధంగా రావాలి. మనం పొరపాటున దీన్ని కానీ పెట్టామంటే ఇది అడ్జస్ట్మెంట్ అనేది కాదు. ఇదిగో చూడాలన్నమాట ఎక్కడ మనకు మ్యాచ్ అవుతుంది రెండు పీసులు అనేది చూసుకొని ఇప్పుడు ఒక పీస్ని జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఈ పీస్ని జాయింట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి మనకు ముందు వైపునకు తీసుకోవాలి. ఈ పీసుల్ని ఇదిగోండి ఈ విధంగా ముందు వైపునకు తీసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, మన ఫ్రంట్ పార్ట్ ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది ఉంది. ఈ రెండు ఘాట్లు అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని ఇదిగోండి కింది వైపు నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ నుంచే స్టార్ట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి కింద ఈ పీస్ ఒకవేళ కొంచెం కానీ ఎక్కువ ఉంటే వదిలేసేయండి దాన్ని. ఈ పర్ఫెక్ట్ గా ఇక్కడ పెట్టుకున్న ఘాట్లు మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఇదిగోండి ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనకు జాయింట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఒక వైపున ఈ పీస్ని జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఇంకొక వైపున ఈ పీస్ను కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఈ పీస్ని జాయింటింగ్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇక్కడ ఘాట్ ఉంది కదా, ఈ రెండు ఘాట్లు కూడా ఈ విధంగా సమానంగా ఉండేలా చూసుకొని ఇదిగోండి ఇక్కడ పై నుంచి మనము కుట్టు వేయడం అనేది స్టార్ట్ చేయాలి. చూడండి ఇక్కడ మనకి షేప్ బెల్ట్ లేకున్నా కూడా మనకి కప్పు షేప్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కింద మధ్యలో ఒక దగ్గర మనకి ఇంకొక టక్స్ కూడా వేసుకోవచ్చండి. అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే ఒక టక్స్ వేసి చూపిస్తున్నాను ఏ విధంగానో. ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ అయితే అయిపోయిందండి. తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ లేదు కదా, అంటే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటికి కలిపి ఆ నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలి అనేది చూద్దాం. మనము బ్యాక్ బెల్ట్ వేసుకోవడం కోసం కొన్ని స్ట్రేట్ పీసులు అనేవి తీసుకున్నాం కదా, ఈ పీసులు అన్నింటిని కూడా ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకోవాలండి. మనము ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత ఒక వైపున ఈ విధంగా 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను 1/2 ఇంచ్ అనేది ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకొని ఈ బెల్ట్ అనేది రెడీ చేసేసుకున్నాను. దీన్ని బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఏ విధంగా జాయింటింగ్ చేయాలో చూద్దాం. ముందుగా బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాము. ఈ బ్యాక్ పార్ట్ కి పై వైపు నుంచి ఈ బెల్ట్ అనేది జాయింటింగ్ చేసేసుకోవాలి. ఈ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది మన వైపుకు ఉండాలి. ఈ విధంగా ఉంచేసుకొని 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత తెలుసు కదండి మీకు, ఇక్కడ చిన్నగా మెలిక పెట్టుకోవాలని. ఇదిగోండి చిన్నగా మెలికలాగా పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ వరకు కుట్టుకున్న తర్వాత ఈ పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ పై వైపున టాప్ స్టిచ్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా లోపల వైపునకి ఫోల్డ్ చేసి ఇక్కడ హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ బ్యాక్ బెల్ట్ అనేది వేసేసుకుని లోపల వైపున దూరం కుట్టు వేసుకున్నానండి. ఇది హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది విప్ప తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనము ఇదిగోండి హుక్సులు పట్టి కాజల్ పట్టి వేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మన చాయిస్ అండి. హుక్సులు పట్టి ఎటువైపు కావాలంటే అటువైపు వేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి నేను ఇటువైపున హుక్సులు పట్టి వేసేస్తున్నాను. ఇక్కడ నేను హుక్సులు పట్టి అనేది వేసేసుకున్నాను. ఇంకొక పీస్ కి కాజల్ పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం.
ఈ కాజల్ పట్టి వేసుకునేటప్పుడు పై వైపు నుంచి వేసుకోవద్దండి, రివర్స్ నుంచి వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా పావించు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ పావించు గ్యాప్ తో కుట్టు వేసుకోవడం వల్ల ఈ రెండు కుట్ల మధ్యలో మనము కాజల్ అనేది వేసుకోవాలండి. అప్పుడు ఈ బ్లౌజ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత మన హుక్సుల్ పట్టి ఉంటుంది కదా, ఈ హుక్సుల్ పట్టి ఈ విధంగా కింది వైపు నుంచి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని ఎక్కువ తక్కువ ఏదైనా వస్తే చూసుకోవాలండి. ఇక్కడ నాకైతే రెండు సమానంగానే వచ్చాయి. కొంచెం ఏదైనా ఎక్కువ ఉందంటే మనం చిన్నగా పీస్ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కు ఇదే బ్యాక్ బెల్ట్ ఏ విధంగా వేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి మనము ఇక్కడ వరకు కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ లాగా వచ్చింది కదా, మీకు కట్ చేసుకునేటప్పుడు గుర్తుండే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కర్వ్ షేప్ వచ్చింది కదా, ఈ కర్వ్ షేప్ వచ్చిన దగ్గర ఇదిగోండి చిన్న మెలికలాగా పెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ విధంగా పీస్ ని పై వైపున ఫోల్డ్ చేసుకొని ఇక్కడ టాప్ స్టిచ్ వేసుకోవాలి. వరకు కుట్టుకున్న తర్వాత ఈ పీస్ ని రివర్స్ తీసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకున్న తర్వాత ఈ పీస్ ని ఈ విధంగా కంప్లీట్ గా ఫోల్డింగ్ అనేది చేసేసి ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. అంతకన్నా ముందు నేను దూరం కుట్టు వేస్తానండి. హెమ్మింగ్ చేసేసుకున్న తర్వాత కుట్టు విప్పదీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం చిన్న మెలికలాగా పెట్టుకున్నాం కదా, ఈ మెలికను అనేది ఇక్కడ ఓపెన్ చేసేసుకోవాలి. మనం ఓపెన్ చేసేసుకొని పై వైపున హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అదే విధంగా బ్యాక్ పార్ట్ కి ఈ బ్యాక్ బెల్ట్ వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకోవాలండి. ఈ షోల్డర్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఒరిజినల్ రెండు కూడా ఈ విధంగా ఒకదానిపైన ఒకటి ఉండాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింటింగ్ అనేది మనం 1/2 ఇంచ్ అనేది ఖర్చు ఉండేలా చూసుకొని జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నేను రెండు పీస్ కూడా షోల్డర్ జాయింటింగ్ అనేది చేసేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం. ఇక్కడ హ్యాండ్స్ కూడా అంతేనండి, మనం చుట్టూ కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక జాయింట్లు పడుతున్నాయి కదా, ఈ చంక జాయింట్ అనేది మనం లోడింగ్ సిస్టమ్ తోని వేసుకోవాలండి. ఏంటంటే మనకు దారాలన్నీ కూడా మనకు కనిపించకుండా, దానికోసం అని చెప్పి ఇదిగోండి ఇక్కడ మనకి ఎంత పీస్ తక్కువ పడుతుంది, ఇదిగోండి ఇక్కడ ఎంత పీస్ అయితే తగ్గిందో అంత పీస్ ఇదిగోండి ఈ విధంగా ఇలాంటి పీసెస్ 4 తీసుకోవాలి. ఎందుకంటే మనకి రెండు చేతులకు కూడా 4 జాయింట్లు పడతాయండి. ఇలాంటి పీసెస్ 4 తీసుకోవాలి. అదే విధంగా ఒరిజినల్ పీస్ కూడా ఇలాంటి పీసెస్ ఒక 4 తీసుకోండి. సరేనా? ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ముందుగా ఇక్కడ లైనింగ్ పై వైపు నుంచి ఈ లైనింగ్ పీస్ అనేది చిన్న పీస్ ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి మనకు ఇక్కడ వైపున ఈ పీస్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా, ఈ పీస్ ని ఇక్కడ పై వైపున తీసుకొని ఇదిగోండి ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ని పై వైపున తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి. ఇక్కడ దానికోసం ఇదిగోండి ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ ఒరిజినల్ తక్కువ ఉంది కదా, ఇదిగోండి ఒరిజినల్ పై వైపుని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కూడా అంతేనండి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ కూడా జాయింటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా పై వైపున తీసుకొని ఇదిగోండి ఇక్కడ చిన్నగా రబ్ చేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ తీసుకోవాలండి. దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఇదిగోండి మన ఖర్చు కోసం ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇక్కడి నుంచి 2 ఇంచెస్ ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ ఈ లైన్ అనేది ఇదిగోండి పై వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కుట్టు అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. చూడండి ఏ విధంగా నేను చూపిస్తున్నాను. ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఇక్కడ చంక జాయింట్ అనేది వచ్చేసిందండి. దీనివల్ల ఏంటంటే మనకి లోపల వైపు నుంచి లైనింగే ఉంటుంది, అదే విధంగా
పై వైపు నుంచి చూస్తే మనకి ఒరిజినల్ క్లాత్ ఉంటుంది, అంటే దానికి సంబంధించిన దారాలు ఉంటాయి కదా ఖర్చు, అదంతా కూడా మనకు లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు పోగులు ఇవ్వకుండా ఉంటుంది. ఓకేనా. ఇదే విధంగా 4 వైపులా కూడా ఈ పీసులు అనేవి జాయింటింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను 4 వైపులా కూడా చంక జాయింట్ అనేది చేసేసుకున్నానండి. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీసులు అనేది లైనింగ్ 2 ఒకే వైపున కుండేలా పెట్టుకొని ఈ పీస్ అనేది డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న పీసులు అనేది జాయింటింగ్ చేసుకున్నాం కదా, మనకి ఎక్కువ తక్కువలు అనేది వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా సమానంగా పెట్టేసుకొని ఈ ఎక్స్ట్రా పీసులు అంతా కూడా నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకుందాం. మనం బ్లౌజ్ పీస్ కూడా అంతేనండి, హ్యాండ్స్ కి ఏ విధంగా అయితే హెచ్చు తగ్గులు కట్ చేసుకున్నామో దీనికి కూడా అదే విధంగా ఇదిగోండి ఈ 4 పీసులు ఉంటాయి. చివరి వైపున ఉంది కదా, ఈ చివర 2 పీసులు, అదే విధంగా ఇంకొక చివర, మొత్తం 4 పీసులు అండి. ఇవన్నీ ఏంటి మనకి చంక వైపున ఇదిగోండి మనకు చంక రౌండ్ ఉంటుంది కదా, ఈ చంక రౌండ్ దగ్గర ఈ 4 పీసులు కూడా ఈ విధంగా సమానంగా పెట్టేసుకోవాలండి. కింది వైపు నుంచి కూడా ఈ విధంగా సమానంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నాకు సమానంగానే వచ్చిందండి. కొంచెం ఏంటంటే మనము కొంచెం సాగదీస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఏమైనా హెచ్చు తగ్గులు వస్తాయి. ఈ హెచ్చు తగ్గులు ఏమైనా వస్తే చిన్నగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ నేను హ్యాండ్ అనేది ఒక వైపున జాయింటింగ్ చేసేసుకున్నానండి. చాలా వరకు మనకి డౌట్ అడిగినరండి చాలా మంది, మాకు ఇక్కడ వైపున కొంచెం ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది, అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా కొంచెం మాకు ముడతల కింద వచ్చేస్తుందండి అని. సో ఇక్కడ మనకి ప్రీవియస్ వీడియోలో హ్యాండ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలనే వీడియో ఉందండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ నేను ఇక్కడ ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి, ఈ ఉబ్బెత్తులు రాకుండా ఏ విధంగా చేసుకోవాలని నేను క్లియర్ గా చూపించానండి. ఓకేనా. ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ కి నేను పైపింగ్ కూడా వేసేసుకున్నాను. ఒకవేళ మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ లో పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనే వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇదిగోండి నేను మెడకి కూడా పైపింగే వేసేసుకున్నానండి. ఒకవేళ మీరు హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే మన ప్రీవియస్ వీడియోస్ లో హెమ్మింగ్ ఏ విధంగా చేసుకోవాలి లోడింగ్ సిస్టమ్ తో అనేది ఉందండి, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్ జాయింట్ అయితే అయిపోయింది కదా, ఈ బోట్ నెక్ బ్లౌజ్ కి సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇదిగోండి కింది వైపు నుంచి జాయింటింగ్ అనేది చేసుకోవాలి, హ్యాండ్స్ వైపు నుంచి జాయింటింగ్ చేసుకోవద్దండి. ఇదిగోండి కింది వైపున ఫస్ట్ ఈ 2 చివర్ను ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ముందుగా ఇది మనకి ఏంటి 1.5 ఇంచ్ తో ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి చివరి వైపు నుంచి 1.5 ఇంచ్ ఎక్కడ వరకు వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ సైడ్ జాయింట్ ఉంది కదా చంక వైపున, ఈ చంక వైపున కూడా 1.5 ఇంచుకి అనేది మార్కింగ్ అనేది చేసేసుకోండి. తర్వాత ఈ హ్యాండ్ చివరన కూడా అంతేనండి. ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఈ చివరి వైపున కూడా 1.5కి మార్కింగ్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ముందుగా ఈ 3 మార్కింగ్స్ ని స్కేల్ తో లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా స్కేల్ తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ముందుగా ఇదిగోండి ఈ 2 చివర్ని ఈ విధంగా సమానంగా పట్టేసుకొని ఇక్కడి నుంచి కుట్టు వేయడం స్టార్ట్ చేయాలి. ఇదిగోండి సైడ్ జాయింట్ కుట్టు వేసుకునేటప్పుడు ఈ పీస్ ఉంది కదా 2 పీసులు, మనకి 2 పీసులు సమానంగా పెట్టేసుకోవాలి. పొరపాటుని కింద పీసు చూసుకోలేదు అనుకోండి ఇది లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఈ విధంగా. అందుకోసం అని చెప్పి ఇదిగోండి 2 చివర్లను కూడా ఈ విధంగా సమానంగా కరెక్ట్ గా పెట్టేసుకొని ఈ చంక వరకు ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇక్కడ వరకు వేసేసుకున్న తర్వాత ఇదిగోండి హ్యాండ్ చివర కూడా ఈ 2 చివర్లు సమానంగా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ విధంగా చూసుకొని మరలా ఈ లైన్ పై వైపున చివరి వరకు కూడా కుట్టు వేసేసుకోండి. మనం ఒక వైపున 1.5 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని ఏ విధంగా అయితే ఈ సైడ్ జాయింట్ చేసుకున్నామో రెండవ వైపున కూడా సేమ్ 1.5 ఇంచు ఖర్చు ఉండేలా చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని దానిపైన కుట్టు కూడా వేసేసుకోండి. ఇదిగోండి నేను 2 వైపులా కూడా ఈ ఒక కుట్టు అనేది వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకోవాలి.
చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చింది, మనకు 30 ఇంచులు నడుము లూజ్ వచ్చింది. ఈ 30 ఇంచులు ఒకసారి నడుము లూజ్ చెక్ చేసుకోవాలండి. మనకి ఎక్కువ తక్కువ ఎంత వచ్చింది అనేది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ హుక్సుల్ పట్టీ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి చివరి వరకు కూడా చూసేసుకోవాలి. ఇదిగోండి మనకి ఎగ్జాక్ట్ గా ఈ కాజాపట్టి రాదు, మనకి కాజాపట్టి లెక్కలోకి రాదండి. ఇదిగోండి మనకు ఎగ్జాక్ట్ గా 30 ఇంచెస్ వచ్చింది. అంటే ఏంటి, మనకి నడుము లూజు 30 ఇంచులు, 30 ఇంచులకి కరెక్ట్ గా మనకు 30 ఇంచులు వచ్చిందండి. అయితే ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ ఖర్చు మాత్రం 1.5 ఇంచే వచ్చింది. అంటే మనకి 1/2 ఇంచ్ అనేది ఖర్చు తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది ఖర్చు అంటే, మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో మనము ప్రిన్సెస్ కట్ తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ మనం కట్ చేసి జాయింటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇదిగోండి లోపల 1/2 ఇంచ్ అనేది ఖర్చు వెళ్ళిపోయింది ఇక్కడ. అందుకోసం మనకు చివరి వైపున 1/2 ఇంచ్ అనేది ఖర్చు తగ్గిపోతుంది. అంటే ఏంటి, మనకి నడుము లూజు మాత్రం కరెక్ట్ గానే ఉంటుంది, ఈ చివరిన ఖర్చు మాత్రం కొంచెం తగ్గుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా. అదే విధంగా ఇక్కడ ఇదిగోండి చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్ దగ్గర కూడా మనకేంటి 30 ఇంచులు, అంటే 30 ఇంచులో 4వ భాగం ఎంత, మనకి 7.5 వస్తుంది కదా. ఈ 7.5 అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ షోల్డర్ జాయింటింగ్ నుంచి ఇదిగోండి 7.5 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది. ఇదిగోండి 7.5 దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్ చివరి కూడా అంతేనండి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది, 9 ఇంచులు వచ్చింది. ఈ 9లో సగం 4.5. ఇదిగోండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ కింద ఇదిగోండి మనకు ఒరిజినల్ పుట్ ఇక్కడ వరకు మనకు సరిపోయింది కదా, ఇక్కడి నుంచి ఈ డాట్ వరకు కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ పై వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక వైపున ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని జాయింటింగ్ చేసేసుకున్నామో, రెండవ వైపున కూడా ఈ చంక రౌండ్ దగ్గర ఒక మార్కింగ్, హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకొని ఇదే విధంగా సైడ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. నేను రెండు వైపులా కూడా సైడ్ జాయింట్ అనేది చేసేసుకున్నానండి. తర్వాత మనకి ఇక్కడ ఏంటి, ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఈ 2-3 కుట్లు అనేది వేసేసుకోవాలి. ఇదిగో చూడండి మనకి ఇక్కడ బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ లో మనకు ప్రిన్సెస్ కట్ మోడల్ లో కుట్టేసినాం దీన్ని. అయితే మనకి ఫ్రంట్ లో షేప్ బెల్ట్ లేదు కదా, అయినా కూడా షేప్ అనేది ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. అదే విధంగా ఇదిగోండి హ్యాండ్స్ కూడా మనమే మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా, ఈ విధంగా నీట్ గా అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ సైడ్ మనకి డాట్ అనేది మన చాయిస్ అండి, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు, ప్రాబ్లం ఏముండదు. ఓకేనా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.